నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల్లో చెప్పని హామీలను కూడా అమలు చేస్తున్నామన్న చంద్రబాబు. చేనేత వర్గాలకు అందిస్తున్న ఉచిత విద్యుత్, పెన్షన్ పథకాలను వివరించిన సీఎం. విజయవాడ కలెక్టరేట్ లో ఘనంగా అగ్నికుల క్షత్రియుల జాతిపిత పొన్నమండ జయంతి వేడుక. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి కొల్లు రవీంద్ర. రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన జగన్ ను ఎలా అడ్డుకుందామనే ఎజెండాతోనే కేబినెట్ మీటింగ్ నిర్వహించారు. మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఫైర్. గోవిందనామ స్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం కొత్తపేట గ్రామంలో నేతన్న సేవలోనే కొత్త పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 71,536 చేనేత కుటుంబాలకు 25,000 చొప్పున ఆర్థిక సహాయం అందించేందుకు 179 కోట్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా చెప్పని వాటిని కూడా అమలు చేస్తున్నామనడానికి నేతన్న సేవలో పథకమే నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. నేను ఒక సుపరిపాలనకు నాంది పలికాను. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ పని కావాలన్నా ఒక్క పైసా అవినీతి లేకుండా మీకు పనులు చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. మా అధికార యంత్రాంగం బాధ్యతగా ఉండాలని కోరుకుంటున్నా. అందుకే మొత్తం మా అధికార యంత్రాంగం మీ ముందర కూర్చొని పెట్టాను. మీరు చూశారు, ఇక్కడ జిల్లా యంత్రాంగం అంతా ఉన్నారు, మా కలెక్టర్ ఇక్కడ ఉన్నాడు. నేను మీరు చూస్తే ఇక్కడ అడుగుతున్నా, ప్రతిరోజు అనేక సేవల పైన మీకు ఫోన్లు వస్తున్నాయని అడుగుతున్నా. వస్తున్నాయని వాడు చేలిపైకి ఎత్తండి. ఓకే, అందరికీ ఫోన్లు ఉన్నాయా? అందరికీ ఫోన్ నుండి చేతులపైకి ఎత్తండి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఆలోచించేది, ఫోన్ ఉంటే చాలు, మీరు ఎక్కడికి పోవాల్సిన పని లేదు. మీ ఎంఆర్ఓ ఆఫీసు మీ ఇంటి పక్కనున్నా అక్కడికి పోకుండా మీ ఇంట్లో కూర్చొని దర్జాగా ఏ పని కావాలన్నా ఆ పని చేసి పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. అదే మాదిరిగా నేను మీ దగ్గర నుంచి ఒక పక్క డబ్బులు మీ అకౌంట్లో వేస్తున్నాం. పేదల సేవలో మాత్రం నేరుగా వచ్చి మీకు డబ్బులు ఇస్తున్నాం. ఇంకో పక్క ఇన్ కైండ్ వెల్ఫేర్ హాస్టల్స్లో భోజనం పెట్టడం, అన్నా క్యాంటీన్లో భోజనం పెట్టడం, ఫేర్ ప్రైస్ షాపులో నిత్యావసర వస్తువులు ఇవ్వడం, ఇలాంటి పనులు చేస్తున్నాం. మూడోది ప్రభుత్వ సేవలు అనేక రకాలుగా ఇస్తున్నాం. ఈరోజు ఆర్టీసీలో ప్రయాణం కానీ, ఆర్టీసీ బస్టాండ్లో వస్తువులు కానీ, ఇలాంటి అనేకమైన సర్వీసుల్ని మీకు ప్రొవైడ్ చేసే పరిస్థితి వచ్చాం. అదే మరి కొన్ని సర్టిఫికేట్లు కానీ, ఇంకో పక్క రెవెన్యూ రికార్డ్స్ కానీ, ఇవన్నీ కూడా ఇస్తున్నాం. దీనిపైన మీరు ఒక్కసారి చూస్తే నేను ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నాను. ప్రతి సోమవారం ఈ ప్రజలకంతా సేవలు కరెక్ట్గా అందుతున్నాయా లేదని 2 గంటలు నేను సమీక్ష చేస్తున్నా. ఆ సమీక్ష చేసి ఎవరు ఏమనుకుంటున్నారో తెప్పించుకొని ఎక్కడన్నా తప్పులుంటే కరెక్ట్ చేసి మెరుగైన సేవలు అందిస్తున్నాం. ఈరోజు లాస్ట్ 1 ఇయర్ నుంచి ఈ డేటా అంతా నేను కలెక్ట్ చేశాను. ఇందులో మీరు చూస్తే 37 సేవలు బాపట్ల జిల్లాలో రాష్ట్రానికంటే బెటర్గా ఉన్నాయి. ఇంకొక 18 సేవలు దానికంటే తక్కువగా ఉన్నాయి, స్టేట్ యావరేజ్ కంటే తక్కువ ఉన్నాయి. ఈరోజు మీరు చూసినప్పుడు స్టేట్ అయితే 69.34% ఒక సంవత్సరం సాటిస్ఫాక్షన్ ఉంది. బాపట్ల జిల్లా 69.46,
అంటే మార్జినల్గా ఇంప్రూవ్మెంట్ ఉంది. కానీ ఇప్పుడు మాత్రం రాష్ట్రంలో మీరు ఒకసారి చూస్తే 70.47 పెరిగింది. కానీ బాపట్లలో మాత్రం తగ్గింది 68.69. అధికార యంత్రాంగం ఇక్కడే ఉన్నారు. మీరు ప్రజలు మెచ్చుకునే పరిపాలన మీరు ఇవ్వాలి, సేవలు అందించాలి. అవి అందించకపోతే మాత్రం నాకు కూడా ఆమోదయోగ్యం కాదు. బాగా చేసే వాళ్ళకి డెఫినెట్గా అండగా ఉంటా, మీ మెడలో దండేసి మిమ్మల్ని గౌరవిస్తా. బాగా చేయకపోతే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టనని మరొక్కసారి ప్రజలందరి ముందర మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకసారి పిలిపిస్తాను. అన్నా క్యాంటీన్ పట్టణ ప్రాంతంలో పాట్ హోల్స్ అంటే ఎక్కడెక్కడ గుంతల పడిన రోడ్లు కానీ, వీధి దీపాలు, మెప్మా, శానిటేషన్, డ్రింకింగ్ చాలా బాగా చేశారు. రాష్ట్రానికంటే 6.84% బెటర్గా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. అక్కడ పరిశుభ్రత కానీ ఆహారం కానీ బెటర్గా ఉంది. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇంకో పక్కన టౌన్లో గుంతలు లేకుండా పూడ్చారు, బాగా చేశారు. 2% రాష్ట్రానికంటే అబోవ్ ఉన్నారు. ఎవరిది పాట్ హోల్స్ రోడ్డు చూసేది? నువ్వేనా? 2 మున్సిపల్ కమిషనర్ చూస్తున్నాడు, ఇది కూడా బాగుంది. 3వది వీధి దీపాలు కూడా రాష్ట్రానికంటే 1% ఎక్కువగా ఉన్నారు. దానికి కూడా అభినందిస్తున్నా. 3 బాగున్నాయి, అభినందిస్తున్నా. కానీ 3 బాగాలేవు. ఎస్హెచ్జి, మెప్మా 4% మైనస్లో ఉన్నారు. ఏం తమ్ముడు, ఏంటి నువ్వు హుషారుగా గడపడుస్తున్నా పనిలో? స్టేట్ కంటే ఇప్పుడు మళ్ళీ 4%, 3.91% మైనస్. నీకు ఎవరు చెప్పారో చెప్పమంటే నీకు ఆ డేటా కూడా ఇస్తా. నువ్వు ఊరికే కథలు చెప్పొద్దండి, నువ్వు కరెక్ట్ చేసుకుంటే మంచిది. విజయవాడ కలెక్టరేట్ లో నిర్వహించిన పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ జయంతి కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అగ్నికుల క్షత్రియుల చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పడంతో పాటు ఆయుర్వేద వైద్య సేవల ద్వారా వేలాది మంది పేదలకు ఆరోగ్యాన్ని అందించిన మహనీయుడిగా ఆయన సేవలను కొనియాడారు. మహనీయుల ఆశయాలను భావితరాలకు చేర్చడమే వారికి నిజమైన నివాళులని పిలుపునిచ్చారు. పితామహుడు పొన్నమండ లక్ష్మణ స్వామి గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారి జయంతిని, ఎందుకంటే వారు చేసినటువంటి కృషిని గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అధికారికంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. వారికి ముందుగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా పొన్నమండ లక్ష్మణ స్వామి గారు 1800వ శతాబ్దంలో వారు అగ్నికుల క్షత్రియులు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు. అలాగే వారు ఆయుర్వేద మెడిసిన్ కూడా తయారు చేసి దేశ విదేశాలకు కూడా మరి ఆ రోజున ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. అదే కాకుండా పత్రిక పెట్టి ఆ పత్రిక ద్వారా సామాజిక వర్గం, ఎందుకంటే అప్పటి వరకు వేరు వేరు పేర్లతో పిలువబడేవాళ్ళు. పల్లీలని, పల్లికారులని, రకరకాల కాపులని, ఇలా రకరకాల పేర్లతో ఆంధ్ర రాష్ట్రం తీరం మొత్తం కూడా పిలువబడుతుండేవాళ్ళు. మరి ఆ చరిత్రను అంతా కూడా ఆయన తయారు చేసి ఆ చరిత్రలో మరి బ్రిటిష్ వారు అందరికి కూడా సమర్పించి ఆనాడు అగ్నికుల క్షత్రియ నామకరణ చేయాలని చెప్పి వారు పోరాటం చేసి సాధించడం జరిగింది. వారి యొక్క స్థితిగతులు, ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళ అభివృద్ధి కోసం వారు చేసినటువంటి కృషికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన కాకినాడ దగ్గర ఉన్నటువంటి కోరంగి గ్రామంలో ఆయన జన్మించారు. మరి ఆయన గుర్తుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన విగ్రహాల్ని అగ్నికుల క్షత్రియులు దైవంగా భావిస్తారు. చాలా చోట్ల ఆయన విగ్రహాలు కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది.
మరి ఈరోజు ఆయన జయంతిని చేసుకోవడం ద్వారా భవిష్యత్ తరాలకి అలాంటి కృషి చేసినటువంటి వ్యక్తిని గుర్తించుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం తీసుకున్నందుకు మరొకసారి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వాటికి పరిష్కారం చూపకుండా కేబినెట్ భేటీని సైతం జగన్ ను దూషించడానికే వాడుకోవడం చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికే చెల్లిందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. గతంలో జరిగిన కేబినెట్ భేటీల తరహాలోనే ఈసారి కూడా జగన్ ని తిట్టడానికే కేబినెట్ పరిమితం కావడం దురదృష్టకరమని అన్నారు. నిన్న పార్లమెంట్ లో పోలవరం ఎత్తు పెంపుపై ఎంపీ మిథున్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం క్లారిటీ ఇచ్చిందని, ఎత్తు తగ్గింపు వల్ల జరుగుతున్న నష్టంపై కేబినెట్ లో ఎందుకు చర్చించలేకపోయారని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. చాలా విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని మేము ముందుకు వచ్చాం. నిన్న ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్ గారిని ఎలా అడ్డుకుందాం అనే ఎజెండాతో కేబినెట్ మీటింగ్ జరిగింది. చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్కి లోపల ఆయన అధ్యక్షత, బయట లోకేష్ గారి అధ్యక్షత. విద్యాశాఖ మంత్రి చంద్రబాబు నాయుడు గారి తనయుడు సెక్రటేరియట్లో ఈ కేబినెట్ కన్నా ముందు మంత్రులతో మీటింగ్ పెట్టి ఒక షాడో మీటింగ్ లాంటిది ఏదో కాసేపు మాట్లాడుకుని కాఫీ తాగి అక్కడి నుంచి వెళ్ళారంట. మా అందరికీ చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి? ఈ రాష్ట్రానికి ఇవాళ ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు? కేబినెట్ మీటింగ్ కన్నా ముందు షాడో మీటింగ్ పెట్టి లోకేష్ గారు దిశానిర్దేశం చేస్తా ఉన్నారంటే ఏంటి స్పెషాలిటీ అని అడుగుతున్నాం. అంటే ప్రస్తుతం పరిపాలనా పగ్గాలు చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉన్నాయా, లేవా? పూర్తిగా ఆయన తనయుడికి అప్పచెప్పేశారా అనధికారికంగా? ఏం జరుగుతుందనేది ఇదేదో వైఎస్ఆర్ పార్టీకి మాకు వచ్చిన అనుమానం కాదు, ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ ఇదే అనుమానం వస్తుంది. ఇంతకుముందు చూస్తే ఎప్పుడైనా ఇలాంటి కేబినెట్ మీటింగ్లు జరిగినప్పుడు కేబినెట్ మీటింగ్ అన్న ముందు ఒక టీ ఇచ్చి అదే ఒక బ్రేక్ఫాస్టో లేకపోతే ఇంకోటో పెట్టుకుని ముఖ్యమంత్రులే కలవడం అనేది ఆనవాయితీగా చూసాం. కానీ లోపల ముఖ్యమంత్రి గారేమో కేబినెట్ మీటింగ్ అధ్యక్షత వహిస్తే బయట ఏమో షాడో మీటింగ్కి ఆయన కొడుకు లోకేష్ గారు అధ్యక్షత వహిస్తారు. ఈ ఒక్క విషయం చాలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనం చెప్పడానికి. ఇంకేం అక్కర్లే. ఈ రాష్ట్ర పరిపాలన ఎవరి చేతిలో నడుస్తుందో కూడా చెప్పడానికి ఈ సంఘటన చాలు. ఇప్పుడు అందరూ మంత్రులే, లోకేష్ గారు మంత్రే, మిగతా వారు కూడా మంత్రులే. మరి ఈయన స్పెషాలిటీ ఏంటి? ఈయన మీటింగ్ పెట్టడం ఏంటి? ఆ మీటింగ్లో వాళ్ళందరూ కూర్చుని డిస్కస్ చేయడం ఏంటి? ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతం ప్రజలు చర్చించుకున్న విషయాలు. మంత్రులకి బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు పెట్టి బయట లోపల క్యాబినెట్లోకి పంపిస్తుంటే తనయుడు తండ్రి లోపల అధ్యక్షత వహిస్తున్నాడంటేనే మనకు క్లారిటీ ఉంది కదా రాష్ట్రంలో ఎవరు పరిపాలన సాగిస్తున్నారనేది. ప్రత్యేకించి అసలు ఇందులో ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, లేకపోతే వారి వ్యక్తిగత ఎజెండాల కోసం ప్రభుత్వాన్ని నడుపుతున్నారో అర్థం కావట్లే. ఎందుకంటే ఏ మీటింగ్ అయినా పెట్టనివ్వండి, అది క్యాబినెట్ మీటింగ్ అవ్వచ్చు, 1వ తేదీన పెన్షన్ పంచడానికి వెళ్ళిన మీటింగ్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ కార్యకర్తల మీటింగ్ అవ్వచ్చు, సింగిల్ పాయింట్ ఎజెండా. ఆ ఎజెండాలో జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోయడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడడం, వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కడు ఒక దుర్మార్గుడు అన్నట్టుగా చిత్రీకరించడం, ఇదే ఎజెండా తప్ప ఎక్కడ వేరే అంశాన్ని, ప్రజలకి పనికొచ్చే అంశాన్ని వీళ్ళు మాట్లాడుతున్నట్టుగా కనిపించదు. ఈ రాష్ట్రంలో ఏదో రాచరిక పాలన ఉన్నట్టు ఉంది ప్రస్తుతానికి. నోరెత్తితే కేసులు పెడతారు, ఎవడో అడగకూడదు, ప్రశ్నించకూడదు. ఈ మధ్య కేబినెట్ మీటింగులకి డిప్యూటీ సీఎం గారు కూడా వెళ్ళట్లేదని వింటా ఉన్నాం. మొన్న మీటింగ్ కూడా డిప్యూటీ సీఎం గారు అటెండ్ కాలేదంట. అంటే దీన్ని బట్టి ఏం జరుగుతుందో ప్రభుత్వంలో, కూటమిలో అసలు ఎటు నడిపిస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారికి కొడుకుకి ట్రైనింగ్ ఇచ్చే ఉద్దేశమే ఉంటే
ఎల్బోర్డ్ తగిలించి వదిలేసినట్టుగా వదిలేస్తే కుదరదు, యాక్సిడెంట్లు అవుతాయి. మీరు ప్రాపర్ ట్రైనింగ్ ఇంట్లో ఇచ్చుకుని మీ సీటు తర్వాత ఆయనకి ఇచ్చుకోండి కావాలంటే. అంతే తప్పించి మొత్తం అంతా పగ్గాలన్నీ ఆయన చేతిలో పెట్టి, కొడుకు చేతిలో పెట్టి మీరు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి గొడ్డల పార్టీ అని ఇంకోటని మాట్లాడడానికి తప్ప వేరే పని ఏం చేయట్లే. నాకు చాలా ఆశ్చర్యం, 3 సార్లు ముఖ్యమంత్రిగా పూర్తి చేసుకున్న టర్మ్స్, ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ అసలు ఆయన వాడుతున్న భాష, ఆయన మాట్లాడుతున్న తీరు, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారనేది మాకు అర్థం కావట్లే. ఏం జరిగింది? మీరు చెప్పినట్టుగా 164 సీట్లు వచ్చినాయి, కేంద్రం మీ చేతిలో ఉంది, రాష్ట్ర పరిపాలన మీ చేతిలో ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటన.